'దురంధర్' మూవీ చూసిన తర్వాత రాజకీయ పరంగా ఎన్నో ప్రకంపనలు అనేది కూడా వస్తున్నాయి కదా, మీరేమంటారు? అంటే ఫస్ట్ పార్ట్ అయిపోయినాక సెకండ్ పార్ట్ చూసిన వాళ్ళందరూ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఇది బీజేపీని ఎలివేట్ చేయడానికి, మోడీ ఎలివేట్ చేయడానికి, మోడీని ఒక హీరోయిజం చూపెట్టడానికి, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇవన్నీ జరగలేదు, మోడీ వచ్చిన తర్వాతనే ఇది ఒక న్యూ ఇండియా, మా మీద ఎవరన్నా వచ్చి అటాక్ చేస్తే మేము దానికి డబుల్ కౌంటర్ అటాక్ చేస్తాము, ఇది మోడీ ఎరా అని చూపెట్టడానికి ఇది ఒక ప్రాపగండా మెకానిజం కోసం ఇది తీశారు. అంటే మోడీ యొక్క ఫెయిల్యూర్స్ పై డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఆబ్వియస్గా మోడీ గారిపై కొంత వ్యతిరేకత అన్నది ప్రారంభమైంది. కొన్ని విషయాలలో మోడీ గారు చాలా ఫెయిల్ అవుతున్నాడు అన్నది కూడా చర్చ స్టార్ట్ అయిన సందర్భంలో వాటన్నిటి నుంచి ప్రజలని దారి మళ్లించడానికి ఒక జాతీయవాదాన్ని చూపెడుతూ ఒక ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఒక స్పై స్టోరీని తీసుకొచ్చి ఒక రా ఏజెంట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చంపొచ్చాడు, అది ఓన్లీ మోడీ ఎరాలోనే జరిగింది, మోడీ యొక్క శకంలోనే జరిగింది అని చెప్పడానికి ఇది ఒక ప్రాపగండా మూవీ అని చెప్పి చర్చ స్టార్ట్ అయింది.